హాయ్ గైస్, హిందీలో RRR రికార్డు అవుట్. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ రెబల్ ప్రభంజనం విజయ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. కల్కి 2898 AD 4th వీక్లో కూడా సాలిడ్ కలెక్షన్స్తో రన్ అవుతూ కొన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులుగా పరుగులు తీస్తూనే ఉంది. RRR మూవీ లాంగ్ రన్ మొత్తం మీద హిందీలో 282 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD జస్ట్ 4th వీక్ ఎంటర్ అయిన తర్వాత నిన్న ఫ్రైడే రోజు 283 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు సాధించింది. నెంబర్ 1 ప్రభాస్ మూవీ బాహుబలి ఉంది. ఇప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ చేసి మళ్ళీ నెంబర్ 2 స్థానం హిందీ మార్కెట్లో అలాంటి రికార్డు నెలకొల్పింది. లాంగ్ రన్లో 100% మనం ఎక్స్పెక్ట్ చేసాం 300 కోట్ల నెట్ కలెక్షన్ సాధించబోతుంది అని. ఈ వీకెండ్లోనే అది కంప్లీట్ అవ్వబోతుంది. హిందీలో కలెక్షన్ వచ్చిన విధానం రోజు కలెక్షన్ బట్టి చూస్తే ఈ మూవీ హిందీ మార్కెట్లో సాలిడ్గా ఇంకా 2-3 వారాల పాటు డెఫిసిట్ లేకుండా మంచి షేర్తో రన్ అయ్యే అవకాశం ఉంది. దానికి ఉదాహరణ 4th వీక్లో కూడా హిందీలో ఆల్మోస్ట్ 800 స్క్రీన్లలో రన్ అవుతుందంటే మామూలు రికార్డు కాదు. 4th వీక్లో 800 స్క్రీన్ల రికార్డు మన 2 తెలుగు రాష్ట్రాల కంటే డబుల్. అలాంటి మ్యానియా హిందీలో నడుస్తూనే ఉంది. అందుకే అన్ని రికార్డులు హిందీలో బ్రేక్ అవుతూనే ఉన్నాయి. ఇక హిందీలో నెంబర్ 2 రికార్డు సాధించింది. నార్త్ అమెరికా ఓవర్సీస్లో మాత్రం నెంబర్ 2 రికార్డు. RRR రికార్డు బ్రేక్. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ 2 రికార్డులు బ్రేక్. హ్యాండ్మ్యాన్ రికార్డు బ్రేక్. ఇంకా బాహుబలి తర్వాత మళ్ళీ నెంబర్ 2 స్థానం నాదే. అతి త్వరలోనే 18 మిలియన్స్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది ఓవర్సీస్ నార్త్ అమెరికాలో. ఇది బిగ్గెస్ట్ రికార్డు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు హిందీ మార్కెట్లో ఓవర్సీస్లో కానీ విజయ దండయాత్ర విజయ దుందూబి మోగిస్తూనే ఉంది. బాక్స్ ఆఫీస్ మోత. ఈరోజు సాటర్డే ఫుల్ వర్షాలు ఉన్నాయి. రేపు సండే అయినా కానీ కలెక్షన్లు బెస్ట్ కలెక్షన్ నమోదయ్యే అవకాశం ఉంది. 21వ రోజు ఇండస్ట్రీ రికార్డు, 4th డే ఇండస్ట్రీ రికార్డు, 9th డే ఇండస్ట్రీ రికార్డు, 12th డే ఇండస్ట్రీ రికార్డు. ప్రతి చోట బిగినింగ్ డే 1 కొన్ని ఇండస్ట్రీ రికార్డులు మిస్ అయినా కానీ RRR రికార్డు మిస్ అయినా కానీ తర్వాత కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తూనే ఉంది. కల్కి మూవీ కంటెంట్ అలా ఉంది. కంటెంట్ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ కంటెంట్. ఓవర్సీస్ కానీ హిందీ ఆడియన్స్ కానీ సౌత్ ఆడియన్స్ కానీ అనలేదు. కంటెంట్ ఓవర్సీస్ కంటెంట్ ఉంది కాబట్టి మహాభారతాన్ని లింక్ చేసి డైరెక్టర్ ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఒక బిగ్ స్టార్ వంటి ప్రభాస్ను, ఒక బిగ్ బి అమితాబ్ బచ్చన్ను వీళ్ళ అందరినీ కలిపింది కాబట్టి ప్రతి ఒక్క ఆడియన్స్ ఈ సినిమా మీద చూడనికే ఇంట్రెస్ట్ చూపి అందుకే రికార్డు కలెక్షన్స్ నమోదైనాయి. బిగ్గెస్ట్ రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4th వీక్లో కూడా ఆల్మోస్ట్ 300లకు పైగా స్క్రీన్లలో రన్ అవుతుంది. ఇది కూడా బిగ్గెస్ట్ రికార్డు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.